పరిశ్రమకు అనుసంధానంగా ఉన్న చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. దాంట్లో మన పాలిషింగ్ ఒకటి, కలర్లు అద్దడము, దాంతోపాటు వార్పు చుట్టడము, కట్టడము, అనేకమైన ఫీల్డ్స్ దీనికి అనుసంధానంగా అట్టలు కట్టే దగ్గర నుంచి అట్టలు పంచింగ్ దగ్గర నుంచి డిజైనింగ్, మళ్ళీ అక్కడి నుంచి ఇది ప్యాకింగ్, దానికి బాక్సులు తయారు చేయడము, ప్యాకింగ్ కవర్లో పెట్టడం, ఇవన్నీ మనం ఈరోజు యాక్చువల్గా సోమవారం రోజు మనం దీంట్లో పోయినామని నేసేపేటలో పోయినామంటే మనకు అన్ని బిజినెస్లు కళ్ళకి వెళ్ళినట్టు కనబడుతుంటాయి కొంతమంది కూడా. సో ఆ రకంగా మనకు బేసిక్ గా ఉన్న ఫీల్డ్ ఏదైతే ఉందో దీంట్లో రకరకాల ఉన్నాయి. దాంట్లో ఎప్పుడైనా సరే ఒక కుర్చీకి 4 కాళ్ళు ఎంత ముఖ్యమో కూర్చోవాలంటే, ఈ పరిశ్రమ నిలబడాలంటే కూడా ఇటువంటి అనేకమైన ఫీల్డ్స్ దాంట్లో ఉన్న వాళ్ళంతా కూడా బాగా బతికితేనే ఈ ఫీల్డ్ అనేది నిలబడుతుందనే విషయాన్ని కూడా మనమంతా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం. ఈ రకంగా ఉన్నవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు పోవాలా. పోయినప్పుడే ఈ ఫీల్డ్ ని చేనేత పరిశ్రమని మనం నిలబెట్టుకోగలుగుతామనే విషయాన్ని కూడా మేము పూర్తి స్థాయిలో మేము నమ్ముతున్నాం. దాంట్లో భాగంగా ఇప్పుడు మీరు చెప్పినప్పుడు మీరు అనేకమైన సమస్యలు కూడా చెప్పుకుంటూ రావడం జరిగింది. దాంట్లోనూ మనకు జరిగే మధ్యలో పనిచేసేటప్పుడు డోకో మిషన్ లో ఏళ్ళు ఇవన్నీ కూడా బాగా ఎక్కువ మందికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా అన్న కూడా పార్థాన్న కూడా ఇక్కడికి వచ్చినారు. అన్న సహకారంతోనూ మేము అంతా కలిసి కూడా మీకు ఏదైతే డోకో మిషన్ లో ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారో దాన్ని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చే ప్రయత్నం అనేది కూడా మేమంతా చేస్తామని చెప్పి కూడా చేస్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ ఫైట్ ఇందాకే మీకు చెప్పినట్టుగా మీరు చేసే పోరాటంలో మేము భాగమే పోరాడతామనే మాట చెప్పాం. దాంట్లో ఎందుకంటే ఈరోజు చిన్న పిల్లోడు లెక్క ఉంది మన పరిస్థితి. ఈరోజు పాలిషన్ యూనిట్ల పరిస్థితి, అందులో పనిచేస్తున్న వాళ్ళ పరిస్థితి ఎక్కడుందంటే ఫీల్డ్ ముందుకు పోతుంది, ఫీల్డ్ లో మనం చేసే పని అభివృద్ధి చెందుతుంది, క్వాలిటీ పెరుగుతుంది, కానీ మన లైఫ్ క్వాలిటీ అనేది పెరగట్లేదు. అది ఎక్కడ మొదలు పెట్టింది అక్కడే ఉంది. ఎందుకంటే ఇటువంటి అనేకమైన సంఘటనలు బయట నుంచి ఎటువంటి సపోర్ట్ రాకపోవడం వలన కూడా మనం ఇంకా బెటర్ గా మనం పని చేసుకోవడానికి చేసిన పనిని మన జీవితాల్లో కూడా దాని రిఫ్లెక్షన్ రావడం చాలా తక్కువగా కనపడుతుంది. దాన్ని కూడా పెరగాలంటే ఇవన్నీ కూడా మనం చేంజెస్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో అనేకమైన సమస్యలు ఇప్పుడు మనకు స్థలాలు కూడా చెప్పడం జరిగింది. దాని గురించి కూడా మేము మాట్లాడతాము. దగ్గరలో ఒకసారి మాట్లాడి చర్చించి, ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా అందరితో కూడా చర్చిద్దాము, ఒకసారి చర్చించి చేద్దాము. దీంట్లో ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, మీరు కలిసికట్టుగా ముందుకు వస్తేనే. మనం 2500 మంది ఉన్నాం. 2500 మందిలో రాజకీయాలు పక్కన పెట్టండి. వాడికి మీకేం చేసేది ఏం లేదు, ఎవడేం చేసేది ఏం లేదు. అన్ని పక్కన పెట్టి మనం పోరాడుకోవాలా. ఫస్ట్ మనం పోరాడుకోవాలనే ఆలోచన చేయాలా. ఎందుకంటే ఎంతో మందిని అడుగుతా అంటే ఒకటే మాట చెప్తాను, కలిసి మీరు ఎందుకు పోరాడరు అంటే రాజకీయాలు ఎంటర్ అవుతాయన్నా. రాజకీయాలు ఎంటర్ అవుతాయనో, ఎవడో వచ్చి మాట్లాడతాడనో, ఎవడో వచ్చి ఏదో చేస్తాడని మన పార్టీకి మనం నిలబడిపోతే మన ఫీల్డ్ అనే దాన్ని మనం ముందుకు పోలేము. దాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. మిగతా వాళ్ళకు కూడా చెప్పండి, ఎవడో వస్తాడు క్యాప్చర్ చేస్తాడు కాదు, మీరు క్యాప్చర్ చేయాలి మమ్మల్ని. రాజకీయ పార్టీలని పని చేసుకునే వాళ్ళు, చేతిలో అంతమంది లేబర్ పెట్టుకుని 10 మందికి పని కల్పించే వాళ్ళు, మీరు మమ్మల్ని క్యాప్చర్ చేయాలి, మేము మిమ్మల్ని కాదు క్యాప్చర్ చేసేది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇది వినేవాళ్ళు ఎవరైనా ఉన్నా మీద పడుతుందో బిజినెస్ దెబ్బతింటుంది. బిజినెస్ ఏ రోజైతే దెబ్బతింటుందో ధర్మవరానికి ఉన్న ప్రాముఖ్యత పూర్తి స్థాయిలో తుడిచిపెట్టుకుపోతుంది. ధర్మవరాన్ని గుర్తు పెట్టుకునే పరిస్థితి కూడా రేపు పొద్దున రాబోయే రోజుల్లో ఉండదు. ఆ పేరుని మర్చిపోయే పరిస్థితి కూడా వస్తుందనే విషయాన్ని కూడా నేను పదే చెప్తూ వస్తున్నా. ఖచ్చితంగా మాట కట్టుబడి ఉంటాము. మన ఫీల్డ్ లోకి రాజకీయాలు దింపడము, రాజకీయాలు చేసే పరిస్థితులు తీసుకురావడము ఖచ్చితంగా చేయకోకుండానే చూస్తాము. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఫీల్డ్ లో ఉన్న చేనేత ఈ రంగంలో ఉన్న ప్రతి ఫీల్డ్ లో ఉన్న వారికి కూడా ఏదో రకంగా ఉపయోగపడేటట్టుగా మిమ్మల్ని అంత బలంగా తయారు చేసుకునే పరిస్థితి కూడా నేను తీసుకొని వస్తానని చెప్పి తెలియజేస్తున్నా. దాంతో పాటు ఇందాక చెప్తూ ఇందాక మాకు గంగాధర్ అన్న చెప్తా హ్యాండ్లూమ్ పరిస్థితి కూడా మనకు చెప్పడం జరిగింది. ఈరోజు ఒకటే విషయం పదే చాలా సార్లు చాలా చోట్ల చాలా మందికి చెప్పడం జరిగింది. ఏంటంటే ధర్మవరంలో హ్యాండ్లూమ్ ని బతికించుకోలేకపోతే ధర్మవరమే ఇంకా ఉండదు అనే విషయం. హ్యాండ్లూమ్ బతికితేనే ధర్మవరం ఖచ్చితంగా ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనము చివరి హ్యాండ్లూమ్ ఉన్న రోజు ధర్మవరాన్ని మర్చిపోవచ్చు. మనం అది తగ్గకోకుండా హ్యాండ్లూమ్ కూడా బతికించుకునే పరిస్థితి పూర్తి స్థాయిలో మేము ఇచ్చేస్తాము. ఎందుకంటే హ్యాండ్లూమే ధర్మవరంలో లేకపోతే
ధర్మవరంలో ఇంకా మార్కెట్ ఉండదు. ఇప్పుడు ఏడ చీరలు వేసినా ధర్మవరంకి వచ్చి అమ్ముతారు కదా. మార్కెట్ ఏడుంది మనకి, మన ధర్మవరంలోనే ఉంది. ఎక్కడ చీరలు వేసినా సోమందేపల్లి కావచ్చు, లేకుంటే పైన ముద్దిరెడ్డిపల్లి కావచ్చు, ఎక్కడ చేసినా ఇటుకు వచ్చి అమ్ముతున్నారు. గొడ్బలాపురం వీళ్ళంతా కూడా ఇటుకు వచ్చి మనకు అమ్ముకోగలుగుతున్నారు. ఎందుకు జరుగుతుందంటే ధర్మవరంలో ఉన్న హ్యాండ్లూమ్ వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళ ఆ హ్యాండ్లూమ్ ఉంది కాబట్టి దాని బేస్ మీదనే మన మార్కెట్ అనేది ఇక్కడ నడుస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ధర్మవరం పేరు నిలబడాలన్నా, ఆ బ్రాండ్ నిలబడాలన్నా, ఇక్కడ చేనేతలు బతకాలన్నా గానీ హ్యాండ్లూమ్ ని ఎట్టి పరిస్థితుల్లో బతికించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ సమస్యని గతంలో నారా లోకేష్ గారు పాదయాత్రలో మన ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా ఆయన దృష్టికి కూడా మనం తీసుకొని పోవడం జరిగింది. దాంతోపాటు మన పాలిష్ యూనిట్ల సమస్యలు కూడా మనం తీసుకొని పోవడం జరిగింది. దాని గురించి ఆయనకు కూడా పూర్తి స్థాయిలో మాకున్న ప్రత్యేకమైన సమస్య ఇది. ఈ ప్రత్యేకమైన సమస్యని ధర్మవరాన్ని ప్రత్యేకంగానే చూడండి, చూస్తూనే నేను ఏదైనా సరే నిలబెట్టుకునే ప్రయత్నం చేద్దాము అని చెప్పని లోకేష్ గారిని కూడా కోరడం జరిగింది. అందులో భాగంగా ఆయన కూడా ఖచ్చితంగా దీన్ని అదే కోణంలోనే చూస్తామన్నారు. ఖచ్చితంగా ఈరోజు హ్యాండ్లూమ్ పరిస్థితి ఏదైతే ఉందో అక్కడ ఇంకా ఆధునికంగా ఏమైనా చేయగలుగుతామంటే కూడా హ్యాండ్లూమ్ ఇంకా ఆధునికంగా తీసుకొని వచ్చి హ్యాండ్లూమ్ ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటామనే విషయాన్ని కూడా పదే మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. దాంతో పాటు హ్యాండ్లూమ్ నిలబెట్టుకునే దాంట్లో కూడా కొన్ని మేము మాట్లాడుతున్నాం అనమాట. ఎట్లా చేయొచ్చు? ఒక ప్రయత్నం కాదు, 10 ప్రయత్నాలు కావాలి ఈరోజు హ్యాండ్లూమ్ నిలబెట్టుకోవాలంటే. 10 ప్రయత్నాలు కాదు, 20, 100 ప్రయత్నాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం హ్యాండ్లూమ్ నిలబెట్టుకోవాలి. దాంట్లో భాగంగా మేము చిన్న చెప్తూ ఎట్లా వస్తున్నామంటే చిన్న ప్లేసెస్, వర్క్ ప్లేసెస్ కానీ ఇవి షాపులు కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఖర్చుతో హ్యాండ్లూమ్ వాళ్ళు సొంతంగా ఒక నెలకు 2 నెలలకు ఒక చీర సొంతంగా అమ్ముకునే పరిస్థితి మేము తీసుకొని రావాలనుకుంటాను. ఆ పరిస్థితి గురించి కూడా మీరు అందరికీ తెలియజేయాలి. 2 నెలలకు 3 నెలలకు ఒకసారి మా కోరికలు మేము తీర్చే దాంట్లోనూ వాళ్ళని నిలబెట్టుకోవాలనుకునే దాంట్లోనూ మీరంతా కూడా నాతో భాగస్వాములు కావాలని కోరుతున్నాను. మరి దాంతో పాటు ఇప్పుడు దీని తర్వాత కూడా మరొకసారి మనం కూర్చొని దీని మీద స్పష్టంగా మనం ఏం చేయగలుగుతామని గతంలో చెప్పినట్టుగా ఎంతో మంది పాలకులు వచ్చినారు. ఒక్కొక్కరు ప్రతి ఎలక్షన్ కి 4 హామీలు ఇచ్చినారు కానీ అవేవి నెరవేరలేని పరిస్థితి ఉంది. మళ్ళా నూగినట్లు ఇచ్చేవన్నా అని చెప్పి నాకు కూడా చాలా మంది చెప్పడం జరిగింది. గతంలో ఇట్లా 4-5 హామీలు ఇచ్చినారు. 1-2 కూడా కాదన్నా 4-5 ఇచ్చినారు. మాకి జరిగే హామీ ఒకటైనా సరే అన్నా, జరిగే హామీ ఒక్కటైనా సరే కరెక్ట్గా ఇవ్వండి చాలు, అది జరిగేటట్టు చూడండి అని చెప్పి కూడా నాకు చాలా మంది అడ్వైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు పాదయాత్రలో పోతూ కూడా కొన్ని దగ్గర లాగినప్పుడు వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఒకటే గాని సరైన హామీ, అంతేగాని 4 హామీలు 10 హామీలు జరగని హామీలు మాత్రం దయచేసి ఇవ్వద్దు అని చెప్పి ముందు చేసినట్టు చేయొద్దు అని చెప్పి నాకు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు నేను ఈరోజు 1 చెప్పినా, 3 చెప్పినా, 4 చెప్పినా దాంట్లో మీకు అతి ఎక్కువ ఉపయోగపడేది ఏదైతే ఉందో మరొకసారి అందరితోనూ కూర్చొని ఒక మంచి హామీని మనం ఏం చేసుకోగలుగుతాం, మీతో కలిసి మనం అంతా కలిసి ఏం పని చేసుకోగలుగుతాం, దేని నుంచి ఈ రోజున్న పరిస్థితిని మార్చి మెరుగ్గా ముందుకు తీసుకెళ్లగలుగుతామనే విషయాన్ని కూడా ఇంకొకసారి మనం అంతా కూర్చొని చర్చించుకొని దాని మీద ఒక గట్టి నిర్ణయం తీసుకుందాం. ఆ నిర్ణయం ఏదైతే తీసుకుంటామో, ఏదైతే హామీ వస్తుందో ఆ హామీ నిలబెట్టుకోవడానికి నేను మీతో ఇందాక మీకు చెప్పినట్టుగా నేను మీలో ఒకటిగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాననే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా 4-5 పాయింట్లు వచ్చినాయి మనకు, మంచి పాయింట్లు. ఈ అంటి మీద కూడా మనం అంతా కూర్చుందాము. ఏదైనా ఒక డెవలప్మెంట్ అనేది ఓవర్ నైట్ జరగదు. 5 ఏళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ వస్తేనే ఈ 10 హామీలు మీకు నెరవేరుస్తానని నేను చెప్పను. ఒక్కొక్కటిగా చేసుకొద్దాము. ఖచ్చితంగా రేపు పొద్దున దేవుడు చంద్రబాబు నాయుడు గారు కనికరిస్తే 4-5 కాదు 10 హామీలు కూడా, మీరు అడగని హామీలు కూడా మన ఫీల్డ్ లో తీర్చే పరిస్థితి ఉంటుందనే విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా. కాబట్టి మీరందరూ కలిసి ముందుకు రావాలా, సమిష్టిగా పోరాటం చేయాలా. ఎంత మీటింగ్ లో నేను చెప్పేది ఒకటే మాటే, మొట్టమొదటి అడుగు మీరు ముందుకేయాల్సింది సమిష్టిగా కలిసి ముందుకు అడిగేయాల్సింది. అదొక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోనండి. ఈ రోజులాగా ఎవరికి వారు చెట్టుకోరు పుట్టుకోరు ఉండి ఎవరి సమస్యలు వాళ్ళు చూసుకున్నారా, మనం రేపు పొద్దున పోరాటం చేయలేము, మన సమస్యలు తీర్చుకోలేమనే విషయాన్ని కూడా దయచేసి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ అండగా తెలుగుదేశం పార్టీ నిలబడుతుందని చెప్పని మీకు తెలియజేస్తూ ఇప్పుడు మన దగ్గరికి చీఫ్ గెస్ట్ గా వచ్చిన బీకే పాదసారథి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. దాంతో పాటు ఇటువంటి మన పాలిషింగ్ యూనిట్లు కూడా కొన్ని సోమందేపల్లి ఆ ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. ఈ రోజు మనం చేసే ఏదైతే ప్రయత్నం ఉందో ఇది ఈ జిల్లాలో ఉన్న అనేకమైన ప్రాంతాల్లోనూ ఈ రాష్ట్రంలో ఉన్న అనేకమైన ప్రాంతాల్లో కూడా ఆ ఎఫెక్ట్ అనేది ఉంటది. ముఖ్యంగా దాని మార్పు అన్నది
అనంతపురం జిల్లా నుంచి మా అధ్యక్షుడి గారి ద్వారానే ఆ మార్పు అనేది కూడా ఒక రెవల్యూషన్ అనేది మనకు స్టార్ట్ కావాలని కూడా మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు పీకే పాచారి గారు మాట్లాడుతుందిగా కోరుతున్నాం. దాదాపుగా 4 రోజుల నుండి కూడా చిరంజీవి పరిటాల శ్రీరామ్ ధర్మవరం పట్టణంలో పాదయాత్ర చేస్తూ సమస్యలన్నీ కూడా అవగాహన చేసుకోవడం జరుగుతుంది. ఆ సమస్యలన్నీ కూడా విని భవిష్యత్తులో ఆ సమస్యలకి పరిష్కారం చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఈ సందర్భంగా అభినందిస్తూనే అదేవిధంగా ఈ రోజు ఇక్కడ పాలిషింగ్ యూత్ కి సంబంధించినటువంటి పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ వాళ్ళ సమస్యల గురించి ఏకరువు పెట్టడం జరిగింది. నిజంగానే చాలా కష్టమైనటువంటి సమస్యలు ఇవి. ముఖ్యంగా ఈరోజు ధర్మవరం చీర అంటేనే పట్టు చీర అంటేనే అసోసియేషన్స్ ఉన్నాయి. ఆర్టీసీ బస్ కండక్టర్స్ కు ఒక అసోసియేషన్స్ ఉన్నాయి, డ్రైవర్స్ కు ఉన్నాయి. అదేవిధంగా కోచింగ్ చేద్దాం. ఆ రోజుల్లో కూడా ఒక బుక్ ఎవరైతే వీవింగ్ చేస్తారో వాళ్ళకు ఒక బుక్ ఇచ్చేవాళ్ళం. ఆ బుక్ కి ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళం తెలుగుదేశం ప్రభుత్వంలో. ఆ రోజుల్లో నేను కూడా సోమందేపల్లిలో ఒకసారి సడన్ గా కట్ చేసేసారనమాట. ఒక 750 మందికి అక్కడ 1400 మందికి ఇచ్చేవాళ్ళం. ఇమీడియట్ గా రంగంలోకి దిగి అధికారులు మాట్లాడి ఇమీడియట్ గా ఇచ్చాం. యార్న మీద కూడా సబ్సిడీ ఇచ్చేవాళ్ళం ఆ రోజుల్లో. ఆ యార్న మీద సబ్సిడీ కూడా తీసేశారని చెప్తున్నారు. ఇప్పుడు అవన్నీ కూడా పునరుద్ధరించడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీరామ్ చెప్పినట్లు మీ కష్టాలన్నీ కూడా ఏకరువు పెట్టి అదే చెప్పారు, ఏళ్లు పోతున్నాయి చేలు పోతున్నాయి. తప్పనిసరిగా దాన్ని కూడా ఆరోగ్యశ్రీలోకి చేరుద్దాం. అదేవిధంగా ఆ రోజుల్లో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా ఏర్పాటు చేసుకుంటాం. చాలా సమస్యలు కూడా వచ్చాయి. కాబట్టి అదేవిధంగా అలాంటివి కానీ వ్యాధులు వచ్చినప్పుడు వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్స్ ఇచ్చినప్పుడు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇప్పించాం. దీంట్లో ఈ సమస్యను కూడా సీఎం ఫండ్ లేకి రిలీఫ్ లేకి కూడా తప్పనిసరిగా తీసుకొద్దాం. మన నాయకుడు కూడా విన్నవిద్దామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మీరంతా కూడా ఐకమత్యంగా పనిచేయాలి. ఐకమత్యమే మహాబలం. మీరు ఐకమత్యం లేకపోతే బ్రిటిష్ వాళ్ళ కాలంలో విభజించి పాలించు ఇద్దరిని విభజించేస్తే మీరేం పని చేసుకుంటారు? మీరు ఐకమత్యంగా యూనిట్ గా ఒక కలిసికట్టుగా పనిచేస్తే ఏదైనా సాధించేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కంచుకోట ధర్మవరం మీ అందరికీ తెలుసు. కానీ ఈసారి వచ్చే ఎన్నికల్లో కూడా మీరు కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ ఆశీర్వదించండి. ఆ గెలుపుకి మీ రోలు దాంట్లో ప్రధానంగా ఉండినండి. మీరు ఏ విధంగా కష్టించి పని చేస్తారో ఆ విధంగానే మేము కూడా కష్టించి పనిచేస్తాం మీకోసం. ఇక్కడ మాట చెప్తా ఉన్నా, ఆ మాట నిలబెట్టుకుంటాం. ఇప్పుడు శ్రీరామ్ చెప్పాడు, ఏదో మాటలు అందరు రాజకీయ నాయకులు మాటలు చెప్పిపోతారు. ఇప్పుడు కూడా నేను కూడా చెప్తున్నా, దీంట్లో మాట మార్చము. మీ కష్టం ఇక్కడ పాలిషింగ్ యూనిట్ కి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం తప్పనిసరిగా నేను శ్రీరామ్కి అండగా ఉంటాం. తప్పనిసరిగా ఇవి మన నాయకుడి దృష్టికి తీసుకెళ్దాం. తప్పకుండా అది కూడా పరిష్కారం చేద్దామని తెలియజేస్తూ, ఏది ఏమైనా ఈసారి ధర్మవరంలో భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించాల్సినటువంటి ఈ రోజు ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఉంది. దుష్ట పాలన జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో. కాబట్టి ఆ దుష్ట సంహారం జరగాలంటే చంద్రబాబు నాయుడు రావాలి. ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే తర్వాత పరిశ్రమలు వస్తాయి. ఇప్పుడు కియా వచ్చింది. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా 50,000 మంది ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. అనుబంధ సంస్థలుగా 14 వరకు కూడా రావాల్సి ఉండేవి. ఈ దుర్మార్గులు వచ్చిన తర్వాత ఈ శంకరనారాయణ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి జే ట్యాక్స్ కు భయపడి ఇతర రాష్ట్రాలు కూడా వెళ్లిపోయినాయి. కాబట్టి తిరిగి అలాంటి పరిశ్రమలు రావాలంటే, మన యువకులకు ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే అది సాధ్యమవుతుందని మీకు తెలియజేస్తాను. నేను చెప్పుకుంటూ పోతే చాలా వరకు చెప్పొచ్చు. కానీ మీరంతా కూడా ఐకమత్యంగా శ్రీరామును ఆశీర్వదించమని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు.